తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారి పేరు మీద ఒక అవార్డును నెలకొల్పి ఆయన పేరుని చారిత్రాత్మకం చేసినందుకు గద్దర్ గలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే గద్దర్ గారి పేరుని పద్మవిభూషణ్ ఇవ్వాలని చెప్పి అవార్డుకు సిఫార్సు చేసినందుకు కూడా వారికి మరీ గద్దర్ గలం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో కరీంనగర్లో గద్దర్ గలం ఆధ్వర్యంలో 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా అక్కడ గద్దర్ గలం ఏర్పాటు చేయబోతూ ఉన్నది. గజ్జల స్వామి గారి నాయకత్వంలో గద్దర్ గలం నిర్వహిస్తూ ఉన్నది. దీనికి కూడా మీడియా మిత్రులందరూ సహకరించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారుల్లో సొంతంగా రాసి పాడి నటించి ఇన్ని పనులు చేసేవాళ్ళు ఏ నటుడు లేరు సార్ ఇక్కడ. తిరుపతి మొత్తానికి అందరూ రికార్డింగ్ ఆర్టిస్టులే. అంటే ఒక రాస్తాడు, వీళ్ళు యాక్ట్ చేయమంటే ఆ నిమిషం సార్ ఆయన విగ్రహాన్ని తిరుమనగర్ అక్కడ చౌరస్తాలో విగ్రహాలు ఉన్నాయి, అక్కడ పెట్టించడానికి మీరు పూనుకోండి. దానికి నేను ₹1,00,000 విరాళం ఇస్తాం. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక కృతజ్ఞత చెప్పడం మర్చిపోయిన నేను అజయ్ గద్దర్ గెలం చైర్మన్గా. ఎందుకంటే ఇక్కడ సాకలి ఐలమ్మ, తర్వాత వరంగల్లో దొడ్డి కొమరయ్య, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గద్దర్కు ఒక ప్రాతిముఖ్యం ఇచ్చి ఆయన సావుకు చనిపోయిన తెలంగాణ మొత్తం వాళ్ళ నాయకత్వం వచ్చి ఓన్ చేసుకోవడం నిజంగా కూడా మేమంతా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అని అన్నా. భారతీయ ఆవు సంఘం ప్రెసిడెంట్ని పెరుగు ఐలేష్ యాదవ్. బండి సంజయ్ అంటే మేము బీసీలను బాగా గుర్తించి ఆయనకు ఒక బీజేపీ అధ్యక్షులు ఇచ్చాను, చాలా గర్వపడ్డాం. ఈరోజు గద్దర్ గారిని ఆహ్వానించినందుకు చాలా బాధపడుతున్నాము. ఆయన ఎంబడే క్షమాపణ చెప్పాలని నా కోరిక, నా వినయం.